బాలిక విద్యకు పునాది వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు రామ్నగర్ విద్యుత్ కార్యాలయం ఎదుట ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహం వద్ద జరిగిన జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సావిత్రిబాయి పూలే విగ్రహానికి పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్త్రీ విద్య, సామాజిక సంస్కరణల కోసం జీవితాన్ని అంకితం చేసిన యోధురాలు సావిత్రిబాయి పూలే అని నూకసాని బాలాజీ కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు ద్రవిడ దేశం కృష్ణారావు, బంక చిరంజీవి, ఆర్ సంజీవరావు, చిరుమావిళ్ల గోపి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి జనవరి 3, 1831 తేదీ 31 సంవత్సరంలో జన్మించిన సావిత్రిబాయి పూలే ఈ రోజుకి ఆమెది 195వ జయంతి కార్యక్రమం. ఈ దేశంలో మహిళలకి విద్య లేదు, దాన్ని మహిళలు కూడా విద్యకు అర్హులైనటువంటి ఆలోచనతోటి జ్యోతిరావు పూలే ఒక మహోద్యమం నడిపి తన భార్య సావిత్రిబాయి పూలేని చదివించి టీచర్ని చేసి 1848లో మొట్టమొదటిగా పాఠశాల ప్రారంభించి ఆ పాఠశాలలో ఆయన టీచర్లుగా పనిచేసి ఈ దేశంలో మహిళలకు మొట్టమొదటిగా విద్యను అందించినటువంటి కార్యక్రమం సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే ద్వారా జరిగినటువంటి పరిస్థితి. ఆ రోజు శూద్రులు కూడా ఎడ్యుకేషన్ లేదు. శూద్రులు అంటే వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ కాని వారందరూ కూడా 80% ఈ దేశంలో శూద్రులు చదువుకోవటానికి లేదు, ఆ 3 కులాలు తప్ప. అదేవిధంగా మహిళలు కులాలతో సంబంధం లేకుండా మహిళలు ఎవరు కూడా విద్య అందుకోవటానికి లేదు. కాబట్టి ఈ రెండింటిని బ్రద్దలు కొట్టి మహిళలకు విద్యను అందించారు. శూద్రులు కూడా చదువుకోవటానికి కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. మరి సావిత్రిబాయి పూలే గారిని ఈ సందర్భంగా 195వ వారి జయంతి సందర్భంగా స్మరించుకుంటున్నాం. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకే కాకుండా అన్ని వర్గాల మహిళలకు విద్యను అందించారు. మహిళలు చిన్న వయసులో పెళ్లి చేసుకొని ఏదైనా భర్త మరణిస్తే విధవలుగా తయారైతే వారికి కూడా సెక్యూరిటీగా ఉండే విధంగా వాళ్ళ బిడ్డలను కూడా సమాజంలో గౌరవప్రదంగా బతికే విధంగా కృషి చేసినటువంటి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. ఈయన్ని సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఈ ఇద్దరు వ్యక్తుల్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకి ఈరోజు విద్య అందుకోవడానికి ప్రధాన కారకులైనటువంటి జ్యోతిరావు పూలే, అదేవిధంగా సావిత్రిబాయి పూలే చిరస్మరణీయులు. వారు అడుగుజాడలు నడచడానికి భారతదేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరూ ఐక్యం కావాలి, సమైక్యం కావాలి, చైతన్యం కావాలి. ఏదో మాటలు చెప్పి వెళ్ళటం కాకుండా ఈరోజు కూడా ఇంకా వెనకబడి ఉన్నారు. ఇటీవలే తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు ఈనాటి ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి రక్షణ చట్టం తీసుకొస్తాను, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వివక్షతో కానీ వాళ్ళ మీద దాడులు జరిగినా అన్యాయం జరిగినా వారికి రక్షణగా ఉండే చట్టం తెస్తారంటే ఆ చట్టం కూడా తయారవుతుంది. 2 రోజుల నుంచి ముసాయిదా తీర్మానం కూడా వచ్చింది. దాని మీద ఇంకా ఏదైనా సలహాలు సంప్రదింపులుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చి బలహీన వర్గాలకి మేలైనటువంటి చట్టం వచ్చే విధంగా కావడానికి సలహాలు కూడా అడుగుతున్నారు. ఈరోజు గొప్ప నిర్ణయం ఏంటంటే ఈ యొక్క ఏదైతే జ్యోతిరావు పూలే, అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఈ బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేకించి మహిళలకు అందించిన వరాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు చట్టసభల్లో రక్షణ కల్పించి వారికి ఎటువంటి దాడులు దౌర్జన్యాలు జరిగినా వారికి అలాంటి వాటిని విముక్తి కలిగించే విధంగా రక్షణ చట్టం ఒకటి తీసుకొచ్చి బలహీన వర్గాలని కాపాడే విధంగా ఈనాటి ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా సమైక్యం కావాలి, చైతన్యం కావాలి. వారు ఏదైతే జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి అందించినటువంటి స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వనండాల్. ఆంధ్రప్రదేశ్లో కాకుండా భారతదేశంలో నివసిస్తున్న అందరూ బడుగు బలహీనులందరికీ కూడా ఒక మార్గదర్శకురాలైనటువంటి జ్యోతిరావు పూలే గారి యొక్క సతీమణి సావిత్రి పూలే గారి యొక్క 195వ జన్మదినోత్సవం ఘనంగా ఒంగోలు పట్టణంలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి డాక్టర్ నూకసాని బాలాజీ గారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారు రావటం మా అందరూ కూడా మహదానందంగా ఉంది. ఎందుకంటే వారు మన జిల్లాలో ఆయన యొక్క సిద్ధాంతాల గురించి ఎప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. అదేవిధంగా అప్పుడు మన మహిళలకే కాకుండా పురుషులకు కూడా విద్య నేర్పించడానికి ముఖ్య కారణం వాళ్ళ దంపతులే కాబట్టి ప్రతి సంవత్సరం వారి యొక్క జయంతిని వర్ధంతులను క్రమం తప్పకుండా దేశం నలుమూలలుగా జరుపుకోవాలి.
అదేవిధంగా బీసీ రక్షణ చట్టాన్ని ఇన్ని రోజుల తర్వాత ఇంతమంది నాయకుల యొక్క పోరాటాల ఫలితంగా మన యొక్క ఎన్నికల హామీలు ఇచ్చిన సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, ఈ యొక్క కూటమి ప్రభుత్వం అందరూ కూడా కలిసి బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తున్నారు. దాన్ని మనం వేడుకలుగా మన రాష్ట్ర నలుమూలుగా చేసుకోవాల్సిన సందర్భం ఉంది. అదేవిధంగా ఈ సిద్ధాంతాలకు అనుగుణంగా ఒంగోలు పట్టణానికి చెందినటువంటి పాటిపళ్ళ ఆనందరావు గారు మహాత్మా జ్యోతిరావు గారు పూలే యొక్క నాటకాన్ని వాడవాళ్ళగా ప్రదర్శిస్తున్నారు. ఆ నాటకాన్ని మన అందరం కూడా ఆదరించి ఆయన యొక్క సిద్ధాంతాలని మన అందరం కూడా జనం మధ్యలో తీసుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి వారికి ఈ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం.